నమస్తే. కూటమి ప్రభుత్వంలో చాలా చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. దేవాలయాల్ని, మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలనేటువంటి ప్రయత్నం చాలా ముమ్మరంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానపు యొక్క ప్రసాదంలో, పవిత్రమైనటువంటి లడ్డూలో పంది కొవ్వు కలిసిందని, చేప నూనె కలిసిందని, మాంసపు నూనె కలిసిందని చిత్రమైన విష ప్రచారం చేశారు. చివరికి చతికిలబడ్డారు. దానిలో వాస్తవాలు లేవని, అది కేవలం రాజకీయం కోసమే చంద్రబాబు నాయుడు గారు దైవాన్ని అడ్డం పెట్టుకుని ఆడిన నాటకమని తేట తెలివైంది. ఇంకొక విచిత్రం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఒంటిమిట్ట రామాలయం చాలా పేరు ప్రఖ్యాతులు గాంచింది. పూర్వం మనకు భద్రాచలం ఉండేది. భద్రాచలం మనం విడిపోయిన తర్వాత, తెలంగాణకు వెళ్ళిపోయిన తర్వాత, భద్రాచలం లాగానే ఒంటిమిట్ట రామాలయాన్ని మనం చాలా పవిత్రంగా చూసుకుంటూ ఉన్నాం. ఆ ఒంటిమిట్ట రామాలయంలోని పురోహితులు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు వెళ్ళిన సందర్భంగా వారు వచ్చి ఆశీర్వచనాలు ఇచ్చారట. వారికి ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఏంటి విచిత్రం నాకు అర్థం కాల. అంటే మీరేమనుకుంటున్నారు? ఒంటిమిట్ట రామాలయంలో ఉన్నటువంటి పౌరోహితులు జగన్మోహన్ రెడ్డి గారికి స్వయంగా వచ్చి ఆశీస్సులు ఇచ్చారు అంటే అవి భగవంతుడి ఆశీస్సులు. తప్పనిసరిగా నెక్స్ట్ ముఖ్యమంత్రిగా ఆయన కాబోతున్నాడు అనేటువంటి భయం మీకు ఏర్పడిందా? అందుకనేగా మీరు వాడికి నోటీసులు ఇచ్చారు. ఏంటిది నాకు అర్థం కాలేదు. దేవుడి యొక్క ఆదేశాలతోనే ఆ పౌరోహితులు అక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు. శివుడికి తెలియంది చీమైనా కొట్టదంటారే, భగవంతుడికి తెలియకోకుండా ఏది జరగదు. ఖచ్చితంగా ఆ రాముడు, ఆ వెంకటేశ్వర స్వామి పౌరోహితుల్ని పురమాయించారు. వెళ్ళండి, ఆశీర్వదించండి అని చెబితేనే వాళ్ళు వచ్చారు. దానికి ఎందుకయ్యా అంత రాజకీయంగా మీరు దుమారం రేపుకొని షోకాజ్ నోటీసులు ఇచ్చి ఇంత అసభ్యంగా మీరు ప్రవర్తించడం అవసరమా? ఒకసారి ఈ ప్రభుత్వం ఆలోచించుకోవాలని మనం చేస్తున్నా. ఖచ్చితంగా చెప్తున్నా, భగవంతుడి ఆశీస్సులతో రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. అదే భయం మీకు పట్టుకుంది. దానివల్లే మీరు ఈ చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. మీ ప్రవర్తన సరి చేసుకోవటం మంచిదని ఈ సందర్భంగా మీకు సవినయంగా చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నా మీద వరుసగా కేసుల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తుంది. దాని ద్వారా నన్ను ఏదో ఇబ్బంది పెట్టాలని, భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు అర్థమవుతుంది. ఎందుకంటే 18వ తారీఖున ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటల సేపు గుంటూరు కలెక్టరేట్ ఎదురుగా నిరాహార దీక్ష చేశాను. దేనికి నిరాహార దీక్ష చేశానంటే, పోలీసుల వైఫల్యం గురించి నిరాహార దీక్ష చేశాను. నా ఇంటి మీద జనవరి 31వ తారీఖున ఘోరమైన దాడి చేసిన వారిని అరెస్టు చేయలేదని, వాళ్ళని అరెస్ట్ చేయాలని మొదటి డిమాండ్. రెండవది, నన్ను పోలీస్ కస్టడీలో ఉంచినప్పుడు పోలీసు అధికారులు ఇద్దరు నన్ను హింసించేటటువంటి ప్రయత్నం చేశారు. వారిని తక్షణమే సస్పెండ్ చేయమని. ఈ 2 డిమాండ్స్ మీద గాంధేయ పద్ధతుల్లో నిరాహార దీక్ష చేశాను. ఎక్కడ చేశాను ఈ నిరాహార దీక్ష? కలెక్టరేట్ ఎదురుగా నిరాహార దీక్షలు చేసేటటువంటి ప్రాంతంలో చేశాను. ఇప్పుడు ఆందోళన అక్కడే చేస్తారు. ప్రభుత్వం కూడా కలెక్టరేట్ ముందు ఆందోళన చేసుకోవటానికి కేటాయించినటువంటి ప్రదేశంలో చేశాను నేను. దానికి అనుమతి కోసం నేను లెటర్ కూడా ఇచ్చాను. మరి వాళ్ళు అనుమతించలేదేమో, కానీ వారు ఇవ్వలేదని అంటున్నారు. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, అనుమతి లేకోకుండా నిరాహార దీక్ష చేసినందుకు నా మీద కేసు పెట్టారు. అంటే ప్రభుత్వం అనుమతితో మీ మీద నేను నిరాహార దీక్ష చేస్తాను అని మీరు అనుమతిస్తే కేసు రిజిస్టర్ చేసేవాళ్ళు కదా. నా మీద దాడి చేసిన వారిని అరెస్ట్ చేసేవాళ్ళు కదా. ఎందుకు ఈ రకంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఈ ఒక కేసే కాదు, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి నేను రిలీజ్ అయినప్పుడు అక్కడి నుంచి నేను కారులో వస్తుంటే ఒక 5-6 కార్లు నాతో పాటు ఫాలో అవుతుంటే, అలా ఫాలో అవడానికి వీల్లేదని అడ్డగించే ప్రయత్నం చేశారు. మీరు అలా అడ్డగిస్తే నేను నడుచుకుంటూ వెళ్తాను, పాదయాత్ర చేస్తాను,
ఎందుకంటే నేను ఒక పార్టీకి చెందినటువంటి ప్రజానాయకుడిని. నన్ను అరెస్ట్ చేసి లోపల పెట్టి రిలీజ్ చేస్తే నా వెంట 4-5 కార్లు రావడం అనేది సహజమైనటువంటి అంశం అని నేను గట్టిగా డిమాండ్ చేస్తే వదిలేశారు. అక్కడ కేసు పెట్టారు. మళ్ళా నేనేదో రూల్స్ అతిక్రమించానని అక్కడ ఒక కేసు పెట్టారు. మొన్న ఏబిఎన్ రాధాకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి, వారి భార్యల గురించి నీచంగా మాట్లాడినందుకు హైదరాబాద్ ఏబిఎన్ ఆఫీసు ముందు ధర్నా చేస్తే అది దాడి అని చిత్రీకరించి ఒక కేసు పెట్టారు. అదేవిధంగా గుంటూరులో కూడా మేము ధర్నా చేస్తే అక్కడ కూడా ఒక కేసు పెట్టారు. ఇలా కేసుల మీద కేసులు పెట్టుకుంటూ వెళ్ళి నన్ను ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ అంశం పక్కన పెడితే నేను జనవరి 31వ తారీఖున చంద్రబాబు నాయుడు గారిని దూషించానని ఈ రాష్ట్రంలో 36 కేసులు పెట్టారు. ఈ 36 కేసుల్ని నేను కోర్టులో ఛాలెంజ్ చేశాను. వాటిని క్వాష్ చేసి ఒకే కేసుగా చేయమని కూడా చెప్పారు. ఆ కేసులో నేను రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళాను. తర్వాత కోర్టు వారు బెయిల్ ఇచ్చారు. బెయిల్తో వచ్చాను. చిత్రం ఏంటో తెలుసా? అదే ఫ్యాక్ట్స్ మీద వేంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు, పులివెందుల పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. వాళ్ళు నోటీసులు ఇచ్చారు. నేను 21వ తారీఖున అంటే ఈరోజు పులివెందుల వెళ్ళి పులివెందుల పోలీస్ స్టేషన్లోను అదేవిధంగా వేంపల్లి పోలీస్ స్టేషన్లోను హాజరయ్యి వివరణ ఇద్దామని ప్రయత్నం చేశాను. ఎందుకంటే వారు రమ్మని నోటీసులు ఇచ్చారు. మళ్ళీ అలా వద్దండి మీరని మళ్ళీ తిరిగి నోటీస్ ఇచ్చారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఊళ్ళో ఉన్నారు కాబట్టి మేము బందోబస్తుకు వెళ్ళాలి 27వ తారీఖున పులివెందుల్లో, కాబట్టి మేము బిజీగా ఉంటాం, మీరు 26వ తారీఖు తర్వాత రండి అని మళ్ళీ నోటీస్ ఇచ్చారు. ఎస్, 26వ తారీఖు నాకు కుదరదు కాబట్టి 30వ తారీఖున వెళ్ళి ఆ 2 పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరవుతాను అని తెలియపరిచాను. అంటే చూడండి ఎన్ని కేసులు పెడుతున్నారు నా మీద. నేను బాధితుణ్ణి. నా ఇంటి మీద దాడి చేసి ఘోరంగా ప్రవర్తించినటువంటి నిందితుల్ని మాత్రం మీరు నోటీసులు ఎవరు అరెస్ట్ చేయరు. నన్ను మాత్రం రాష్ట్రం నలువైపులా తిప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తిరగటానికి నేను సిద్ధంగా ఉన్నానని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఒక చట్టపరమైన సమాజంలో మనం జీవిస్తున్నాం. పోలీసులు చట్టాల్ని కాపాడవలసినటువంటి అవసరం ఉంది. కానీ నా మీద యాక్షన్ తీసుకోవడంలో చట్టపరంగా వస్తున్నామని చెబుతున్నారు. కానీ నా మీద దాడి చేసిన వారి మీద మాత్రం చట్ట ప్రకారం ముందుకు వెళ్ళలేకపోతున్నారు. దీనికి కారణం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, అదేవిధంగా డీఫాక్టో ముఖ్యమంత్రిగా ప్రవర్తిస్తున్నటువంటి లోకేష్ దీనికి ప్రధానమైనటువంటి కారణం. నా మీద ఫాల్స్ కేసులు పెట్టి నన్నేదో అణిచివేయాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది సమంజసం కాదని నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. నేను ఈ రాష్ట్రంలో 2 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి మంత్రిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మొన్న ఎన్నికల్లో చూసాం, 11 సీట్లు వచ్చినా 40% ఓట్ బ్యాంకు కలిగినటువంటి రాజకీయ పార్టీ. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు అది 40% నుంచి 45 కూడా పెరిగి ఉంటుంది. దానిలో ఏ సందేహం లేదు. అలాంటి పార్టీకి చెందినటువంటి నాయకుడిని, జగన్మోహన్ రెడ్డి గారి అండదండలు ఉన్నటువంటి వ్యక్తిని. దీనితో పాటు మరొకటి కూడా గుర్తు చేస్తా. ఈ రాష్ట్రంలో అనేక కులాలు ఉన్నాయి. కానీ ఈ రాష్ట్రంలో 20% పైగా కలిగినటువంటి కులానికి చెందినటువంటి వ్యక్తిని నేను. అఫ్కోర్స్ నా కులం జనసేనలో ఉండొచ్చు, తెలుగుదేశంలో ఉండొచ్చు, వైసీపీలో ఉండొచ్చు, రకరకాలుగా చీలి ఉండవచ్చును. కానీ నేను మనవి చేస్తున్న నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అది. నన్ను అన్యాయంగా అక్రమంగా వేధించిన, కేసులు పెట్టి నన్ను భయపెట్టాలనుకున్న నా కుటుంబం కూడా నాకు అండగా ఉంటుంది. ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరొక వైపున నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నాకు అండగా ఉంటాయనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. మర్చిపోయినందుకు మీరు ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తారు. బాధితుడైన నన్ను హింసించాలని, భయపెట్టాలని మీరు ప్రయత్నం చేయటం ప్రజాస్వామ్యంలో సరైనటువంటి విధానం కాదు. నేను బాధితుణ్ణి. నా మీద దౌర్జన్యం చేసిన వారిని మాత్రం మీరు వదిలేస్తున్నారు. కారణం వాళ్ళు మీ వాళ్ళని, పెమ్మసానికి సన్నిహితులని, లోకేష్కు సన్నిహితులని, సన్నిహితులు అనడం కంటే బంధువులని, మీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని మీరు భావిస్తున్నారు. ఇలాంటి ఆటలు ప్రజాస్వామ్యంలో చివరిదాకా కొనసాగవు. ఖచ్చితంగా
దీనికి బ్రేక్ వస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సరే, మీరు ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి, నేను చేయగలిగింది ఏం లేదు. ఐ హ్యావ్ నో ఆప్షన్. ప్రజల అండదండతో నేను వీటన్నిటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొంటాను. ఈ ఎదుర్కొనే క్రమంలో నేను ఏమైపోయినా కూడా లెక్క చేయను అనే విషయాన్ని దయచేసి కూటమి పాలకులు గమనించాలని హెచ్చరిక చేస్తున్నాను.